6th ఆగస్ట్ 1945, 9th ఆగస్ట్ 1945 మొత్తం వరల్డ్ హిస్టరీలోనే ఒక డార్క్ డేగా మనం గుర్తించాల్సిన రోజులు. ఎందుకంటే ఆ 2 రోజుల్లో మనకి యుఎస్ఏ జపాన్ మీద ఆటమ్ బాంబ్స్ని యూజ్ చేసిన రోజు. సో 2025 నాటికి ఆటమ్ బాంబ్స్ అక్కడ వదిలి 80 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యింది. సో యాక్చువల్లీ 1945 సినారియో కనుక మనం చూసుకుంటే ఇదంతా జరగడానికి ముందు 1941 టైం పీరియడ్లో యుఎస్ఏ ఫార్మల్గా సెకండ్ వరల్డ్ వార్లో జాయిన్ అవ్వలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో యుఎస్ఏ పార్టిసిపేట్ చేయలేదు. అది కేవలం ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ మాత్రమే సప్లై చేస్తుంది. అలాంటి యుఎస్ఏ మీద జపాన్ సర్ప్రైజ్గా 7th డిసెంబర్ 1941 బాంబ్ దాడులతోటి వాళ్ళ యొక్క హవాయిలో ఉన్న నావల్ బేస్ అయిన పర్ల్ హార్బర్ని పేల్చివేయటం అనేది జరిగింది. ఆ తర్వాత యుఎస్ఏ అనేది వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళకి ఇంత డ్యామేజ్ కలిగిన దేశం మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని చెప్పి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ని 1942లోనే తయారు చేశారు. దాని ప్రకారమే వాళ్ళు ఆటమ్ బాంబ్ని డెవలప్ చేయటం అనేది జరిగింది. సో ఇంకా ఆ క్రమంలో మనం చూసుకుంటే 1945 జూలై నాటికి జపాన్కి మళ్ళీ ఒక అల్టిమేటం అనేది ఇవ్వటం జరిగింది యుఎస్ఏ నుంచి. ఏంటి అంటే అన్కండిషనల్గా సరెండర్ అవ్వమని. కానీ వాళ్ళ ఎంపరర్ హిరోహితో అనే ఆయన నేను సరెండర్ అవుతానని చెప్పిన బట్ మిలిటరీ అనేది ఒప్పుకోలేదు. సో అందుకనే మనకి 6th ఆగస్ట్ 1945న మనకి లిటిల్ బాయ్ అని చెప్పేసి యురేనియం బేస్డ్ ఆటమ్ బాంబ్ని హిరోషిమా మీద వాళ్ళు ప్రయోగించారు. దాని కారణంగా ఇన్స్టెంట్గా 70,000 పీపుల్ చనిపోవటం అనేది జరిగింది. మళ్ళీ 9th ఆగస్ట్ 1945న నాగసాకి మీద ఫ్యాట్ బాయ్ అది ప్లూటోనియం బేస్డ్ బాంబ్ని ప్రయోగించింది. సో 10th ఆగస్ట్ 1945 నాటికి జపాన్ వార్లో సరెండర్ అయిపోతానని చెప్పింది.